హలో హాయ్ వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం ఇంటర్ మ్యాథ్స్ 2B ఇంటిగ్రేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. దీని మీద ఆల్రెడీ 3 వీడియోస్ చేశాను, దాని యొక్క కంటిన్యూషన్ 4th వీడియో. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ e⁴x ఇంటూ సైన్ ఆఫ్ bx ప్లస్ c ఇంటూ dx. ఇచ్చిన దాన్ని నేను I అనుకుంటున్నా. లెట్ I ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ e⁴x ఇంటూ సైన్ ఆఫ్ bx ప్లస్ c ఇంటూ dx. ఇది ఏ మోడల్ ఉందమ్మా? f(x) g(x) కదా, మనకు ఫార్ములా ఉంది. ఏంటది? ఇంటిగ్రల్ f(x) ఇంటూ g(x) dx ఈక్వల్స్ టు ఏంటి మా ఫార్ములా? f(x) ఇంటూ ఇంటిగ్రల్ g(x) dx మైనస్ ఇంటిగ్రల్ f'(x) ఇంటూ ఇంటిగ్రల్ g(x) dx హోల్ dx. అవునా? ఈ ఫార్ములా ప్రకారం మనకి ఇది f(x) అనుకోండి, ఇది g(x) అనుకోండి. ఇప్పుడు మనకి ఏమేం కావాలి? ఇంటిగ్రల్ g(x), f'(x) అవి రావాలి కదా. ఇది రాసుకుందాం. f(x) ఈక్వల్స్ టు e⁴x, f'(x) ఈక్వల్స్ టు f'(x) ఏమవుతుందో d/dx ఆఫ్ e⁴x ఏంటి? a ఇంటూ e⁴x. అంతేనా? g(x) ఈక్వల్స్ టు ఏంటి? సైన్ ఆఫ్ bx ప్లస్ c. ఇప్పుడు నాకేం కావాలి? ఇంటిగ్రల్ g(x) dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఆఫ్ ax ప్లస్ b. ఫార్ములా ఉంది కదా, ఇక్కడ రాయన ఫార్ములా. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఆఫ్ ax ప్లస్ b ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా? మైనస్ కాజ్ ఆఫ్ ax ప్లస్ b డివైడెడ్ బై a. ఇది కదా ఫార్ములా, మనం నేర్చుకున్నాం కదా. ఈ ప్లేస్లో ఏ ప్లేస్లో b ఉంది, b ప్లేస్లో c ఉంది. అప్పుడు అదేమవుతుంది? మైనస్ కాజ్ ఆఫ్ ax ప్లస్ b బదులుగా ఇక్కడ bx ప్లస్ c డివైడెడ్ బై ఏ ప్లేస్లో ఏముంది? b. అంతేనా? ఇంటిగ్రేషన్ వాల్యూ కనుక్కొనేసినామా? ప్లస్ c. ఓకేనా? ఇప్పుడు I ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి? ఈ ఫార్ములా అప్లై చేసుకోండి. f(x) అంటే ఏంటి? e⁴x ఇంటూ ఇంటిగ్రల్ g(x) dx. ఇంటిగ్రల్ g(x) dx ఏమొచ్చింది మనకి? మైనస్ కాజ్ ఆఫ్ bx ప్లస్ c డివైడెడ్ బై b మైనస్ ఇంటిగ్రల్ f'(x) వాల్యూ ఏంటిమా? a ఇంటూ e⁴x ఇంటూ ఇంటిగ్రల్ g(x) dx వాల్యూ ఇదే కదా, మైనస్ కాజ్ ఆఫ్ bx ప్లస్ c బై b ఇంటూ dx. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి కదా. ఫస్ట్ క్లియర్గా రాసుకుందాం. -1/b ఇంటూ e⁴x కాస్ bx ప్లస్ c మైనస్ ab అనేవి కాన్స్టాంట్ వాల్యూస్ బయట రాసేయండి. ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. a బై b ఇంటిగ్రల్ e⁴x ఈ మైనస్తో మల్టిప్లై చేసాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a బై b e⁴x ఇంటూ కాజ్ ఆఫ్ bx ప్లస్ c ఇంటూ dx. ఇది మళ్ళీ ఏ మోడల్లో ఉంది? f(x) g(x). ఇదే ఫార్ములా కదా. ఇక్కడ ఏమొస్తుందో చూద్దామా? f(x) ఈక్వల్స్ టు e⁴x అంటే f'(x) ఈక్వల్స్ టు a e⁴x ఇదే వస్తుంది కదా. అంటే f(x) కనుక్కోద్దండి, g(x) మాత్రమే చేద్దాం. g(x) ఏంటి? కాజ్ ఆఫ్ bx ప్లస్ c. అప్పుడు ఇంటిగ్రల్ g(x) dx మనకేమవుతుందమ్మా? ఇది రఫ్లో పెట్టుకోండి, లేదంటే డైరెక్ట్గానే చేయండి, ప్రాబ్లం లేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. ఇంటిగ్రల్ g(x) dx ఇంటిగ్రల్ ఆఫ్ కాజ్ ఏమవుతుందమ్మా? సైన్ కదా, సైన్ ఆఫ్ bx ప్లస్ c డివైడెడ్ బై b. సేమ్ ఫార్ములా అమ్మా, ఇక్కడ ఎలా వస్తుందో అలాగే వస్తుంది, మైనస్ ఉండదు అంతే. అదే ఫార్ములా దీనికి కూడా, కాజ్ ప్లేస్లో సైన్ వస్తుంది ప్లస్ c. ఇంటిగ్రల్ వాల్యూ తెలిసిపోయింది కదా, దాన్ని దీంట్లో అప్లై చేద్దాం. చూడండి ఏమవుతుంది? -1/b e⁴x కాజ్ ఆఫ్ bx ప్లస్ c ప్లస్ a బై b పెద్ద బ్రాకెట్ పెట్టుకోండి. దీనికి ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం. సేమ్ ఫార్ములా f(x) అంటే ఏంటి? e⁴x ఇంటూ ఇంటిగ్రల్ g(x) dx. ఇంటిగ్రల్ g(x) dx మనకి వాల్యూ ఏమొచ్చిందమ్మా? సైన్ ఆఫ్ bx ప్లస్ c డివైడెడ్ బై b మైనస్ ఇంటిగ్రల్ ఇక్కడ
ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే కదా, ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ ఎంతమా, సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి డివైడెడ్ బై బి ఇంటూ డిఎక్స్. ఓకేనా, ఇక్కడ వరకేమా ఇంటూ డిఎక్స్, బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ మళ్ళీ సాల్వ్ చేయండి, -1/b అర్థమవుతుంది కదమ్మా, ఇంటూ ఈ పవర్ ఎక్స్ కాజ్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి. ఈ ప్లస్ ఏ బై బి ఉంది కదా, రెండింటితో మల్టిప్లై చేస్తున్నా, అప్పుడు ఏమవుతుంది, ఏ బై బి ఇంటూ బి స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి. ఇక్కడ మైనస్ ఏ బై బి, ఇక్కడ ఏ బై బి ఏమవుతుంది, ఏ ఇంటూ ఏ స్క్వేర్, బి ఇంటూ బి స్క్వేర్, ఇంటిగ్రల్ ఇంకేం మిగిలింది, ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ డిఎక్స్. ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ డిఎక్స్, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ డిఎక్స్ అంటే మళ్ళీ ఈక్వేషన్ రిపీట్ అయింది. దీన్ని ఆల్రెడీ ఐ అనుకున్నాం కదా, లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. దీన్ని ఐ అనుకున్నాం కాబట్టి ఈ మొత్తాన్ని మళ్ళీ ఐ అని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఐ ఈక్వల్స్ టు -1/b ఈ పవర్ ఎక్స్ కాజ్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ ఏ బై బి స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఈ వాల్యూ మొత్తం ఏంటిమా, ఐ, సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఓకేనా, ఇప్పుడు ఐ కదా, దీన్ని ఇటు సైడ్కి పంపించేసేయండి, ఏమవుతుంది, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది, ఐ ఇంటూ 1 ప్లస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఓకేనమ్మా, ఐ ప్లస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇంటూ ఐ, రెండిట్లో ఐ కామన్ తీస్తే 1 ప్లస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది ఇప్పుడు, -1/b ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాజ్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ ఏ బై బి స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి. తర్వాత ఇక్కడ చూడండి మా, నేను ఏం చేస్తున్నానంటే ఐ ఇంటూ బి స్క్వేర్ ఎల్సిఎం తీసుకోండి, ఏమవుతుంది, బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ డినామినేటర్లో బి స్క్వేర్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా బి స్క్వేర్ని కామన్ తీద్దాం. అది కాకుండా ఇంకేం కామన్ ఉంది, ఇక్కడ ఈ పవర్ ఏఎక్స్ డివైడెడ్ బై బి స్క్వేర్ని కామన్ తీస్తున్నా, అప్పుడు ఏమవుతుంది, ఇది ప్లస్ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ రాస్తున్నా, ఈ పవర్ ఏఎక్స్ బై బి స్క్వేర్ కామన్ తీసా, ఇంకేం మిగిలింది, ఏ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి. ఇక్కడ బి స్క్వేర్ కామన్ తీసా, ఆల్రెడీ ఒక్క బిఏ ఉంది, ఇంకో బి యాడ్ అవ్వద్దా, మైనస్ బి ఇంటూ కాజ్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి. ఓకేనమ్మా, అర్థమైందా, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి స్క్వేర్ ఉంది, క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, డినామినేటర్లో బి మిగులుతుంది, సరిపోయిందా, ఏం లేదమ్మా, ఇక్కడ బి స్క్వేర్ కామన్ తీసా కాబట్టి బీతో మల్టిప్లై అవుతుంది. ఓకే కదా, అర్థమైందా. ఇప్పుడు నాకు ఈ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుందా, అప్పుడు ఐ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ బై, ఇది మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి మైనస్ బి ఇంటూ కాజ్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. మనం ప్లస్ సి పెట్టడం మర్చిపోయాం కదా, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఎక్కడైతే ఆగిపోతుందో నెక్స్ట్ స్టెప్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ నుంచి ప్లస్ సి, జస్ట్ ప్లస్ సి అంటే కాన్స్టాంట్ వాల్యూ ప్లస్ సి అనిమా. దీనికి ప్రాబ్లం చేసేదానికి ఎటువంటి సంబంధం ఉండదు, ఇట్ ఈజ్ ఏ కాన్స్టాంట్ వాల్యూ ప్లస్ సి. లేదు మీరు కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే ఇక్కడ ఎక్కడా పెట్టకుండా లాస్ట్ ఆన్సర్లో ప్లస్ సి పెట్టేసేయండి. ఓకేనా, అప్పుడు మీకు ఏం కన్ఫ్యూజన్ ఉండదు కదా. ప్రాబ్లం అర్థమైందా, మళ్ళీ ఒక్కసారి చూద్దామా. ఈ ప్రాబ్లం మొత్తం ఒకే ఫార్ములాలో డిపెండ్ అయింది, ఇదే ఫార్ములా. లాస్ట్ వీడియోలో కూడా ఈ ఫార్ములా నేను నేర్పించాను కదా. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. ఈ ఫార్ములా ప్రకారం ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్, ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఎప్పుడైతే ఇలా సపరేట్గా కనుక్కొనేస్తామో అప్పుడు మనకి స్టెప్స్ తగ్గిపోయి వాల్యూ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాము. మళ్ళీ ఇది అదే ఫార్ములాలో ఉంది, మళ్ళీ అదే ఫార్ములా అప్లై చేసాము,
చాలా ఈజీగా మనకి ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ మనకి సపరేట్గా ఏంటంటే ఇది మళ్ళీ క్వశ్చన్ రిపీట్ అవుతుంది. దీన్ని మళ్ళీ ఐ అనుకొని దాన్ని ఇటు సైడ్కి పంపించుకొని సాల్వ్ చేసి మళ్ళీ దీన్ని ఐ మాత్రమే పెట్టుకొని మిగతా వాల్యూస్ని ఇటు సైడ్కి పంపిస్తే మన ఆన్సర్ వచ్చేసింది. చాలా ఈజీగా ఉంది, ప్లస్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో ఇచ్చారు. నెక్స్ట్ వన్ చూద్దామా. ఆల్రెడీ సి ఉంది కదా, మళ్ళీ సి ప్లస్ సి కాన్స్టెంట్ వాల్యూ పెడితే కన్ఫ్యూజ్ అయ్యేటప్పుడు C1 అని పెట్టుకోండి, అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా. సెకండ్ వన్ క్వశ్చన్ చూడండి, ఏమిచ్చారు. ఇంటిగ్రల్ cos x dx డివైడెడ్ బై sin square x ప్లస్ 4 sin x ప్లస్ 5. ఇక్కడ sin square x ఉంది, sin x ఉంది. sin x ఈక్వల్స్ టు t అనుకుంటున్నా. లెట్ sin x ఈక్వల్స్ టు t అనుకున్నప్పుడు ఇప్పుడు dt చేస్తే ఎలా అవుతుంది, డిఫరెన్షియేట్ చేయండి దీన్ని. d by dx ఆఫ్ sin x ఏంటి, cos x. cos x ఇంటూ dx ఈక్వల్స్ టు dt. అవునా. t పరంగా చేస్తే dt, x పరంగా చేస్తే dx. cos x ఇంటూ dx బదులుగా dt అని పెట్టుకోవచ్చా. దట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ cos x dx బదులుగా dt అయితే పైన 1 బై sin x బదులుగా t అనుకున్నాం కదా, అంటే t స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ sin x బదులుగా t. ఇక్కడ 4 ఉంది కాబట్టి 5 ఎలా రాసుకుంటున్నానంటే 4 ప్లస్ 1 ఇంటూ dt. అవునా. ఇక్కడ చూడండి మా, టీ స్క్వేర్ ప్లస్ 4t ప్లస్ 4 అని ఉంది. టీ స్క్వేర్, ఈ 4ని 2 స్క్వేర్ అని రాసుకున్నా, ఈ 4tని 2 ఇంటూ t అని రాసుకోవచ్చా. ఇదే మోడల్లో ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అవునా. అంటే దీనికి ఏం ఫార్ములా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అంటే ఇది డైరెక్ట్గా ఆ ఫార్ములాలో రాసుకోవచ్చా. ఇంటిగ్రల్ 1 బై ఈ మొత్తాన్ని ఎలా రాసుకోవచ్చు, టీ ప్లస్ 1 టీ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిటి. మనకు ఒక ఫార్ములా తెలుసు, ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు ఏంటి, టాన్ ఇన్వర్స్ ఎక్స్ కదా. అదే మోడల్లో ఉంది కదా ఇది కూడా. ఎక్స్ ప్లస్లో సంథింగ్ ఉంది, ఆ ఎక్స్ ప్లస్లో అది అలాగే రాసుకోండి. దట్ ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఇక్కడ ఏముంది, టీ ప్లస్ 2 ప్లస్ సి. దట్ ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ టీ. టీ అంటే ఏమనుకున్నాం, సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ సి. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటమ్మా, ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ మోడల్లో ఉంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. తర్వాత ఏ ప్లస్ బి ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఆ ఫార్ములా యూజ్ చేసాం. ఇక్కడ సైన్ ఎక్స్ని టీ అనుకొని సాల్వ్ చేశాను. అంతే, ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ వన్ చూద్దామా. థర్డ్ వన్ క్వశ్చన్ చూడండి మా, ఏమి ఇచ్చినారు. ఇంటిగ్రల్ 9 cos x మైనస్ sin x డివైడెడ్ బై 4 sin x ప్లస్ 5 cos x dx. ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి. మామూలుగా అయితే ఏం చేస్తాం, న్యూమరేటర్ ఈక్వల్స్ టు a ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్ ప్లస్ c అలా తీసుకుంటాం. కానీ ఈ ప్రాబ్లంకి అంత ప్రాసెస్ చేయనవసరంలా. ఇంటిగ్రల్ డినామినేటర్లో ఏముందో అది రాసేసుకోండి. 4 sin x ప్లస్ 5 cos x ప్లస్ ఇక్కడ చూడండి మా, ఎంత ఉంది ఇక్కడ, 9 cos x రావాలి. ఆల్రెడీ 5 cos x రాశాను. 5 ప్లస్ 4 ఎంత, 9 కదా. అంటే 4 cos x యాడ్ చేస్తే సరిపోతుందా. ఇప్పుడు 5 cos x ప్లస్ 4 cos x ఎంత, 9 cos x సరిపోయింది. ఇక్కడ ఏముంది, మైనస్ సైన్ ఎక్స్. మైనస్ సైన్ ఎక్స్, ఇక్కడ 4 sin x రాసేసాను ఆల్రెడీ. అంటే దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ అయ్యి మైనస్ సైన్ ఎక్స్ రావాలంటే ఏం చేయాలి, మైనస్ 5 sin x అని పెడితే సరిపోతుందా. ఇప్పుడు ఒక్కసారి న్యూమరేటర్ని చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా. 5 ప్లస్ 4 9 cos x సరిపోయింది. మైనస్ 5 ప్లస్ 4, 5లో 4 పోతే ఎంత, 1, పెద్ద నెంబర్ సింబల్ మైనస్, మైనస్ సైన్ ఎక్స్ సరిపోయిందా. డివైడెడ్ బై 4 sin x ప్లస్ 5 cos x ఇంటూ డిఎక్స్. ఇప్పుడు డినామినేటర్ని రెండింటికి సపరేట్ చేస్తున్నా. ఇంటిగ్రల్ 4 sin x ప్లస్ 5 cos x డివైడెడ్ బై 4 sin x ప్లస్ 5 cos x ఇంటూ డిఎక్స్ ప్లస్ మళ్ళీ ఇంటిగ్రల్ 4 cos x మైనస్ 5 sin x divided by 4 sin x plus 5 cos x into dx.
దీన్ని ఒక పార్ట్గా అనుకున్నా, దీన్ని ఒక పార్ట్గా అనుకున్నాను. ఈ రెండింటికి డినామినేటర్ని సపరేట్ చేశాను, ఇంటిగ్రేషన్ని సపరేట్ చేశాను, అంతే. ఇక్కడ చూడండి 4 sin x ప్లస్ 5 cos x, 4 sin x ప్లస్ 5 cos x, ఇంటిగ్రల్ 1 dx ప్లస్ ఇంటిగ్రల్ ఇదే మోడల్లో ఉంది చూడండి. డినామినేటర్ని f of x అనుకుంటే f of x ఈక్వల్స్ టు 4 sin x ప్లస్ 5 cos x అనుకుంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. f dash of x ఏమవుతుంది? 4 ఇంటూ d by dx of sin x ఎంత? cos x ప్లస్ 5 ఇంటూ d by dx cos x ఏంటి? మైనస్ sin x, అందుకే ఇక్కడ ఆల్రెడీ మైనస్ పెట్టేశాను. మైనస్ 5 sin x అంటే ఇదే మోడల్లో ఉంది. ఇంటిగ్రల్ f dash of x బై f of x ఇంటూ dx. ఇంటిగ్రల్ f dash of x బై f of x ఇంటూ dx అంటే దీనికి ఫార్ములా ఏంటమా? log mod f of x కదా, అలాగే రాసేద్దాం. దట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1 dxకి ఏంటి ఫార్ములా? x ప్లస్ దీనికి ఫార్ములా ఏంటి? log mod f of x ప్లస్ c అంటే x ప్లస్ log mod f of x. f of x అంటే ఏంటి? 4 sin x ప్లస్ 5 cos x ప్లస్ c, అంతే. మన ప్రాబ్లం అయిపోయింది. ఏం చేసాము మళ్ళీ ఒక్కసారి చూద్దామా? ఇక్కడ న్యూమరేటర్ని ఫస్ట్ డినామినేటర్ని రాసేసుకున్నానా, దాంతో న్యూమరేటర్ని ఈక్వల్ చేయడానికి ఆల్రెడీ 5 ఉంది, 5 ప్లస్ 4 9 అవుతుంది. ఇక్కడ 4 ఉంది, మైనస్ 5 చేశానంటే మైనస్ sin x వస్తుంది. డినామినేటర్ని రెండింటికి సపరేట్ చేసి ఇంటిగ్రల్ని రెండింటికి సపరేట్ చేశాను. ఇంటిగ్రల్ 1 dx వచ్చి x, ఇంటిగ్రల్ f dash of x బై f of x dx ఉంటే దాని ఫార్ములా ఏంటి? log mod f of x. ఇక్కడ f of x అంటే 4 sin x ప్లస్ 5 cos xని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. చాలా ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ వన్ చూద్దామా? ఫోర్త్ వన్ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చారు? ఇంటిగ్రల్ 2 cos x ప్లస్ 3 sin x డివైడెడ్ బై 4 cos x ప్లస్ 5 sin x dx. ఇలా ఇచ్చినప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని ఈక్వేట్ చేసుకున్నాం కదా ఇందాకటి ప్రాబ్లంలో. అలా ఎలా చేయాలో తెలియనప్పుడు ఎలా తీసుకుంటామంటే న్యూమరేటర్ ఈక్వల్స్ టు న్యూమరేటర్ ఏంటి? 2 cos x ప్లస్ 3 sin x ఈక్వల్స్ టు a ఇంటూ d by dx ఆఫ్ డినామినేటర్. డినామినేటర్ ఏంటి మా? 4 cos x ప్లస్ 5 sin x ప్లస్ b ఇంటూ డినామినేటర్ 4 cos x ప్లస్ 5 sin x ప్లస్ కాన్స్టాంట్ c. ఓకేనా? ఎలా తీసుకున్నాను? న్యూమరేటర్ ఈక్వల్స్ టు a ఇంటూ d by dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్ ప్లస్ c. ఓకేనా? ఈ c అనేది కాన్స్టాంట్ వాల్యూ, రాయకపోయినా పర్వాలేదు. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 2 cos x ప్లస్ 3 sin x ఈక్వల్స్ టు a ఇంటూ d by dx ఆఫ్ ఇది కదా 4 ఇంటూ d by dx ఆఫ్ cos x ఎంత? మైనస్ sin x కదా, మైనస్ sin x ప్లస్ 5 ఇంటూ d by dx ఆఫ్ sin x ఏంటి? cos x ప్లస్ b ఇంటూ 4 cos x ప్లస్ 5 sin x. ఇక్కడ మనము ఏబి వాల్యూస్ కనుక్కోవడానికి ఈక్వేటింగ్ కాస్ వాల్యూస్ అండ్ సైన్ వాల్యూస్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఈక్వేటింగ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ sin x and cos x on both sides. ఈక్వేట్ చేయండి మా. ఎలా అవుతుంది అప్పుడు? ఇక్కడ ఫస్ట్ చూడండి sin x వాల్యూ ఏంటి? -4. ఇక్కడ sin x వాల్యూ ఏంటి? ప్లస్ 5b. చూడండి మా, sin x వాల్యూ -4a, ఇక్కడ sin x వాల్యూ ప్లస్ 5b ఈక్వల్స్ టు sin x వాల్యూ ఇక్కడ ఏముంది? 3. అలాగే నెక్స్ట్ కాస్ వాల్యూ 5a ప్లస్ కాస్ వాల్యూ 4b ఈక్వల్స్ టు కాస్ వాల్యూ 2. ఈ రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఈ రెండింటిని సాల్వ్ చేయడానికి మనకు రెండు మెథడ్స్ ఉన్నాయి. ఎలా? ది వాల్యూతో దీన్ని, ది వాల్యూతో దీన్ని మల్టిప్లై చేయొచ్చు, అలానే చేయొచ్చు. లేదా ఇంకొక మెథడ్ ఏంటి? MEFM మెథడ్. మీరు నేర్చుకున్నారు కదా MEFM మెథడ్. M అంటే మిడిల్ టర్మ్, E అంటే ఎండ్ టర్మ్, F అంటే ఫస్ట్ టర్మ్, అగైన్ మిడిల్ టర్మ్. ఆ మెథడ్లో నేను చేస్తున్నా. మిడిల్ టర్మ్స్ M 5 4. ఎండ్ టర్మ్స్ ఏంటి? ఎండ్ టర్మ్స్ ఇక్కడ
దీన్ని ఎలా రాసుకోవచ్చు? -4a + 5b - 3 = 0. ఇక్కడ 5a + 4b - 2 = 0. ఓకేనా? ఇప్పుడు MEFM మెథడ్ యూజ్ చేయండి. n టర్మ్స్ ఏంటి? -3 -2. తర్వాత మళ్ళీ ఫస్ట్ టర్మ్స్ ఏంటి? -4 5. మళ్ళీ మిడిల్ టర్మ్స్ ఏంటి? 5 4. ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏంటిమా? a b, ఇక్కడ ఏం లేకపోతే 1. క్రాస్ మల్టిప్లికేషన్ అంతేమా. a by 5 2s 10 -10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 4 3s 12. b by 5 3s 15 -15 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మళ్ళీ సింబల్లో మైనస్ ఉంటుంది. ad - bc కదా. 4 2s 8. 1 by 4 4s 16 - 5 5s 25. ఇప్పుడు ఏమవుతుంది? a by 12 10 పోతే 2. b by 15 + 8 అంట. 8 9 10 11 12 13 23 -23. 1 by -5 10 11 3 4 41. అంటే a ఈక్వల్స్ టు ఏమొచ్చిందమ్మా? -2 by 41. b ఈక్వల్స్ టు మైనస్ క్యాన్సల్ 23 by 41. అవునా? ఏబీ వాల్యూస్ వచ్చేసాయి కదా. మనకు వచ్చిన ఈ ఏబీ వాల్యూస్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 అనుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 న్యూమరేటర్ ఏంటది? 2 cos x + 3 sin x = a ఇంటూ కదమ్మా. a ఇంటూ a అంటే వాల్యూ ఏంటి? -2 by 41 ఇంటూ ఏముంది? d/dx వాల్యూ ఇది కదా, ఇది డైరెక్ట్గా రాస్తున్నా. -4 sin x + 5 cos x ప్లస్ b వాల్యూ ఎంతమ్మా? ఇక్కడ 23 by 41 ఇంటూ 4 cos x + 5 sin x. 4 cos x + 5 sin x. ఇప్పుడు చూడండి, న్యూమరేటర్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ అనుకున్నాం. ఈ వాల్యూని తీసుకెళ్ళి ఇప్పుడు న్యూమరేటర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దామా? దేర్ఫోర్ క్వశ్చన్ని ఇప్పుడు తీసుకుంటున్నాం. ఇంటిగ్రల్ 2 cos x + 3 sin x డివైడెడ్ బై 4 cos x + 5 sin x ఇంటూ dx. ఇది కదా క్వశ్చన్. దట్ ఈక్వల్స్ టు న్యూమరేటర్ బదులుగా దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. ఎలా అవుతుంది అప్పుడు? -2 by 41 కామన్ తీసేస్తున్నాను. ఇంటిగ్రల్ ఈ వాల్యూ -4 sin x + 5 cos x డివైడెడ్ బై ఏముంది మా డినామినేటర్లో? 4 cos x + 5 sin x ఇంటూ dx ప్లస్ 23 by 41 కామన్ తీస్తే ఇంటిగ్రల్ 4 cos x + 5 sin x డివైడెడ్ బై డినామినేటర్లో ఏముంది? 4 cos x + 5 sin x ఇంటూ dx. ఇక్కడ చూడండి మా, -2 by 41 ఇంటూ ఇది f' కదా. ఆల్రెడీ f(x) అనుకొని దీన్ని డిఫరెంట్ d/dx చేస్తేనే ఇది వచ్చింది. అంటే ఇది f' కదా. అంటే ఇంటిగ్రల్ f'(x) by f(x) మోడల్లో ఉంటే ఇందాక ఫార్ములాలో చూసాం కదా, log mod f(x) కదా. f(x) అంటే ఏంటి? 4 cos x + 5 sin x కదా. మీరు కావాలంటే మళ్ళీ చేసి చూడండి. దీన్ని f(x) అనుకుంటే ఇది f'(x) అవుతుంది. ఇంటిగ్రల్ f'(x) by f(x) dx log mod f(x) 4 cos x + 5 sin x ప్లస్ 23 by 41 ఇంటూ 4 cos x + 5 sin x 4 cos x + 5 sin x ఇంటిగ్రల్ 1 dx ఎంత? x. అన్ని ఇంటిగ్రేషన్స్ అయిపోయాయి కదా. కాన్స్టెంట్ వాల్యూ c. అంతే, మన ఆన్సర్ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. ఏం చేశానో ఒక్కసారి చూద్దామా? ఫస్ట్ న్యూమరేటర్ ఈక్వల్స్ టు a ఇంటూ d/dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్. అలా తీసుకున్న తర్వాత రెండు సైడ్స్ కాస్ వాల్యూస్ సైన్ వాల్యూస్ ఈక్వేట్ చేసుకొని MEFM మెథడ్ మిడిల్ అండ్ ఫస్ట్ మిడిల్ అలా తీసుకుంటాం. AB1 ఇది మల్టిప్లికేషన్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ABCD ఉంటే దీన్ని మల్టిప్లై చేయడం అంటే AD - BC. ఈ మోడల్లో మల్టిప్లై చేయాలమ్మా. AD - BC ఆ మోడల్లో మల్టిప్లై చేస్తే ఏబీ వాల్యూస్ వచ్చేసాయి. ఆ ఏబీ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ న్యూమరేటర్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ వచ్చింది. న్యూమరేటర్ బై డినామినేటర్ తీసుకొని
ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ dx ఉంటే లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇంటిగ్రల్ 1 dx ఉంటే ఎక్స్. అంతే, ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. ఫిఫ్త్ వన్ క్వశ్చన్ చూడండి మా, ఏమి ఇచ్చినారు, ఇంటిగ్రల్ 1/1 ప్లస్ సైన్ ఎక్స్ కాజ్ ఎక్స్ ప్లస్ కాజ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ మోడల్లో ఉంటే మనము డైరెక్ట్గా ఏం చేయాలి, సైన్ ఎక్స్ని కాజ్ ఎక్స్ని టాన్లో కన్వర్ట్ చేసుకొని సాల్వ్ చేయాలి. అలా కాకుండా మనకు ఒక షార్ట్ కట్ ఉంది. ఏంది, డైరెక్ట్ ఫార్ములా ఉంది కదా, దేనికి న్యూమరేటర్లో 1 ఉండి డినామినేటర్లో కాజ్ ఎక్స్ కానీ సైన్ ఎక్స్ కానీ సైన్ ఎక్స్ ప్లస్ కాజ్ ఎక్స్ కానీ ఉంటే మనం ఎలా చేసుకోవాలంటే పుట్ tan x/2 ఈక్వల్స్ టు t ఇలా పెట్టుకుంటే డైరెక్ట్గా మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి, సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుందంట 2t/1 + t², కాజ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 - t²/1 + t², dx ఈక్వల్స్ టు 2/1 + t² ఇంటూ dt. ఇది డైరెక్ట్ ఫార్ములా ఉంది మా, వాళ్ళే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి మనకి ఇచ్చేసారు. ఏదైనా డినామినేటర్లో కాజ్ ఎక్స్ అంటే న్యూమరేటర్లో 1 పెట్టుకొని డినామినేటర్లో సైన్ ఎక్స్ ఒకటే అయినా కాజ్ ఎక్స్ ఒకటే అయినా లేదా సైన్ ఎక్స్ ప్లస్ కాజ్ ఎక్స్ ఉంటే ఆ మూడిటికి ఇదే ఫార్ములా యూస్ చేయొచ్చు. మీకు ఇది గుర్తులేదు, ఎలా చేయాలి అంటే అప్పుడు మనం సైన్ ఎక్స్ని కాజ్ ఎక్స్ని టాన్లో కన్వర్ట్ చేయాలి. సైన్ ఎక్స్ అంటే ఎలా తీసుకోవాలి, 2 tan x/2 డివైడెడ్ బై 1 + tan² x/2. కాజ్ ఎక్స్ అంటే ఎలా తీసుకుంటాం, 1 - tan² x/2 డివైడెడ్ బై 1 + tan² x/2. అలా తీసుకొని సాల్వ్ చేయాలి. కానీ ఆ ప్రాసెస్ అంతా పెద్దదైపోతుంది కదా, మనం ఈ డైరెక్ట్ ఫార్ములా అప్లై చేద్దాం. ఇక సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ అంటే ఏమొచ్చిందా 2t/1 + t² ప్లస్ కాజ్ ఎక్స్, కాజ్ ఎక్స్ అంటే ఏంటి 1 - t²/1 + t² ఇంటూ dx, dx అంటే ఏంటి 2/1 + t² ఇంటూ dt. దట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1/ ఎల్సిఎం తీసుకుంటున్నాను మా, అప్పుడు ఏమవుతుంది, దీంతో మల్టిప్లై అవుతుంది కదా 1 + t² ప్లస్ 2t అలాగే వస్తుంది ప్లస్ 1 - t² డివైడెడ్ బై 1 + t² ఇంటూ 2/1 + t² ఇంటూ dt. ఇక్కడ చూడండి, ఇక్కడ డినామినేటర్లో 1 + t² ఉంది, పైకి వెళ్తే న్యూమరేటర్కి వెళ్తుంది. న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోవచ్చు కదా, ఓకేనా. ఈ డినామినేటర్లో ఉండేది డివైడెడ్ బైలో ఉంది, అది పైకి వెళ్తుంది. అప్పుడు న్యూమరేటర్లో ఉండేది డినామినేటర్లో ఉండేది క్యాన్సిల్ అయిపోతుందా. ఇంటిగ్రల్ 2 డివైడెడ్ బై ప్లస్ t² - t² క్యాన్సిల్ 2t 1 + 1 2 dt. దట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ పైన 2 ఉంది కింద 2 కామన్ దీనా t + 1 ఇంటూ dt. 2 క్యాన్సిల్, దట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1/t + 1 ఇంటూ dt. ఇది మళ్ళీ ఏ మోడల్లో ఉంది మా, ఇది ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం, t + 1ని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది d/dx ఆఫ్ t ఎంత, అదేలే ఎఫ్ ఆఫ్ టీ అనుకోండి, టీలో ఉంది కాబట్టి. అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఏంటి d/dt ఆఫ్ t అంటే 1, d/dx ఆఫ్ కాన్స్టెంట్ 0. అంటే ఇదే మోడల్లో ఉంది ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ బై ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ dt. అంటే దీనికి ఫార్ములా ఏంటి, లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ టీ కదా ప్లస్ సి అంటే ఏంటి లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏమనుకున్నాం t + 1 ప్లస్ సి, దట్ ఈక్వల్స్ టు లాగ్ మోడ్, ఆల్రెడీ t అంటే ఏమనుకున్నామా మనం tan x/2 ప్లస్ 1 ప్లస్ సి. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ ఏం చేశానమ్మా, డైరెక్ట్ ఫార్ములా ఉంది మేము మీకు, ఇలా న్యూమరేటర్లో 1 నుండి డినామినేటర్లో సైన్లు కాస్ట్లు ఉంటాయి, tan x/2 ఈక్వల్స్ టు t అని సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. సైన్ ఎక్స్ వాల్యూ కాజ్ ఎక్స్ వాల్యూ dx వాల్యూ వాళ్ళే ఇచ్చేసారు. ఇవన్నీ ఉన్నది మా, ఇది ఫార్ములా, ఒక ఫార్ములా. ఆ ఫార్ములాని యూస్ చేసుకొని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసాం, ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ dx మోడల్లో ఉంటే లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులుగా ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ తీసుకున్నాను. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎంత t + 1, అలా సబ్స్టిట్యూట్ చేసి ఆల్రెడీ టీ అంటే ఏంటి tan x/2 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. చాలా ఈజీగా ఉన్నాయి కదా మా. ఎప్పుడైనా సరే ఇంటిగ్రేషన్ ఈజీ అవ్వాలంటే ఫార్ములాస్ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. పర్ఫెక్ట్గా వస్తే ప్రాబ్లమ్స్ చాలా ఈజీ అవుతాయి. అందుకని మీరు ప్రాబ్లమ్స్ చేసే ముందు ఫస్ట్ ఫార్ములాస్ బాగా నేర్చేసుకోండి, తర్వాత ప్రాబ్లమ్స్ చేయండి, మీకు చాలా ఈజీగా అనిపిస్తాయి. దీని యొక్క కంటిన్యూషన్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.